సర్వేశ్వర చక్రాయుధ శర్వాణి వినుతనామ జగదభిరామ నిర్వాణనాథ మాధవ సర్వాత్మక నన్నుగావు సదయత కృష్ణ. ఈ పద్యమునందు గల ఒక్కొక్క నామమునకు కూడా మనం అర్థ వివరణ తెలుసుకుంటూ వెళదాం. సర్వేశ్వర, సర్వలోకములకు వాటిలో ఉన్న సర్వులకు ఈశ్వరుడు స్వామి. పరమాత్ముని స్వరూపములు అనేకం. అనంతాసనములో ఉన్న అనంతాసనునికి అమృత అని పేరు. వైకుంఠములో ఉన్న వైకుంఠవాసునికి క్షేమ అని పేరు. శ్వేత ద్వీపంలో ఉన్న పద్మనాభునికి అభయ అని పేరు. ఈ అనంతాసనం, వైకుంఠం, శ్వేతద్వీపం అను ఈ 3 లోకాలు స్వామి శిరస్సుపై ఉన్నాయి. ఇంద్రలోకమునకు క్రింద ఉన్న వైశ్వానర లోకంలోని యజ్ఞనామ శ్రీహరిని గృహస్థులు సేవిస్తారు. ధ్రువ మొదలైన లోకములలోని శ్రీహరి రూపమును సన్యాసులు సేవిస్తారు. మేరు పర్వతములో ఉన్న రూపమును వానప్రస్థులు సేవిస్తారు. సూర్య మండలములోని పరమాత్మను బ్రహ్మచారులు సేవిస్తారు. ఈ విధంగా సర్వేశ్వరుడైన శ్రీహరి సర్వ రూపములలో ఆరాధించబడును. సర్వదేవతలకు, సర్వ జీవరాశులకు ప్రభువై అందరికీ నియామకుడుగా స్వామి ఉన్నాడు. చక్రాయుధ, సర్వ ప్రహరణాయుధములను సామర్థ్యంగా ఉపయోగించు స్వామికి దుష్ట సంహారములో ప్రధానంగా తోడ్పడినది సుదర్శన చక్రరాజము. ఈ సుదర్శన చక్రం అన్నది ఏ విధంగా ఏర్పడినది అను చెప్పు కథనములలో ఒకదాని ప్రకారము సూర్యదేవుని యొక్క తేజస్సు అధికమై ఆ వేడి తాపమును ఆయన భార్య అయిన సంధ్యాదేవి భరించలేక తన తండ్రి అయిన విశ్వకర్మతో ఈ విషయమును తెలుపుతుంది. విశ్వకర్మ సూర్యదేవుని అనుమతితో ఆ స్వామి యొక్క తేజస్సును సానెపట్టి తగ్గించడం, వేడిని తాపమును తగ్గించడం జరుగుతుంది. ఆ సాన పట్టబడి మిగిలిన విశేషమును, ఆ తేజస్సును సుదర్శన చక్రముగా తయారు చేసి విష్ణుమూర్తికి ఇవ్వడం జరుగుతుంది. ఒక కథనం ప్రకారం సుదర్శన చక్రం ఈ విధంగా ఏర్పడినది. ఈ చక్రము స్వామి నారాయణమూర్తి శత్రువులను సంహరించడానికి ప్రయోగించినప్పుడు వారిని వెంటాడి ఖచ్చితంగా వారిని అంతం చేస్తుంది. శత్రు దుర్భేద్యమైన ఈ మహాశక్తి గల సుదర్శన చక్రము భగవంతునికి ప్రీతిపాత్రమైనది. అదేవిధంగా భక్త జనముల చేత సుదర్శన చక్రము కూడా భగవత్ స్వరూపంగా ఆరాధించబడుతున్నది. సుదర్శన యాగమును చాలామంది భక్తులు చేసి సర్వ పీడల నుండి విముక్తిని పొంది తమ అభీష్టములను నెరవేర్చుకుంటున్నారు. ఈ విధంగా భక్తులను కూడా కరుణిస్తూ భగవంతునికి ప్రీతిపాత్రమై శత్రువులను, రాక్షసులను, దుష్టులను చీల్చి చెండాడుతుంది. ఇటువంటి శక్తిగల చక్రమును ధరించి భగవంతుడు చక్రాయుధుడైనాడు. శర్వాణి వినుతనామ, నారాయణుని సోదరి అయిన నారాయణి అయిన శర్వాణి అనగా పార్వతి శ్రీహరిని సదా వినుతించును. ఎన్నెన్నో సందర్భములలో సహకారములను అందించి ఆత్మీయునిగా ఉన్న శ్రీహరిని తల్లి పార్వతి సదా స్తుతించి ఆరాధిస్తుంది. జగదభిరామ, జగత్తును పరిపాలించు అభిరాముడైన శ్రీహరి దశావతారములనే కాక ఒక్కొక్క మన్వంతరములో ఒక్కొక్క అవతారమును దాల్చి అనేక కార్యములు నిర్వహించినాడు. 14 మన్వంతరములలో శ్రీహరి యొక్క అవతారములను గూర్చి మనం తెలుసుకుందాం.
మొదటిదైన స్వయంభువ మనువు ప్రభువుగా ఉన్న మొదటి మన్వంతరములో యజ్ఞనామకుడైన శ్రీహరి రాక్షసులను హతమార్చి ఇంద్ర పదవిని ఏలెను. రెండవదైన స్వారోచిష మనువు యొక్క రెండవ మన్వంతరములో విభూనామక శ్రీహరి యొక్క బ్రహ్మచర్య దీక్షను 80,000 మంది ఋషులు అనుసరించుచున్నారు. ఉత్తమ మనువు యొక్క మూడవ మన్వంతరములో సత్యసేన నామక శ్రీహరి యక్షరాక్షసులను సంహరించెను. తాపసుడు మనువుగా 4వ మన్వంతరములో హరినామకుడైన శ్రీహరి గజేంద్రుణ్ణి మొసలి బారి నుండి రక్షించెను. రైవతుడు మనువుగా ఉన్న 5వ మన్వంతరములో వైకుంఠనామక శ్రీహరి తన పత్ని లక్ష్మీదేవి ప్రీత్యర్థం వైకుంఠమును విస్తరించెను. చాక్షుష మనువు యొక్క 6వ మన్వంతరములో అజిత నామక కూర్మరూపధారి అయి శ్రీహరి సముద్రమథనమునకు తోడ్పడి అమృతమును లభింపజేసెను. వైవస్వత మనువు యొక్క అనగా ప్రస్తుత 7వ మన్వంతరములో వామన నామక శ్రీహరి త్రివిక్రముడై సర్వలోకములను ఆక్రమించి బలిని పాతాళమునకు చేర్చెను. ఇక రాబోవు మన్వంతరములు 7. 8వ మన్వంతరం సావర్ణి అను మనువు పరిపాలిస్తాడు. అప్పుడు శ్రీహరి ప్రభు నామక అవతారమును దాల్చి పురంధరుని నుండి అనగా ప్రస్తుత మన్వంతరంలో పురంధరుడు ఇంద్రుడు ఈ పురంధరుని నుండి స్వర్గమును తీసుకొని బలికి ఇస్తాడు. ఈ విధంగా బలికి శ్రీహరి వరమును ఇచ్చియుండెను. 9వదైన దక్ష సావర్ణి మన్వంతరములో వృషభరూప శ్రీహరి అవతరిస్తాడు. బ్రహ్మ సావర్ణి మన్వంతరములో అనగా 10వ మన్వంతరములో శాంతనామక శ్రీహరి అవతరిస్తాడు. 11వ ధర్మ సావర్ణి మన్వంతరములో ధర్మసేతు నామక శ్రీహరి అవతరించి త్రిలోకపాలన చేస్తాడు. 12వదైన మేరు సావర్ణి మన్వంతరములో స్వధామ అను నామంతో అవతరించి ఈ మన్వంతరమంతా పాలిస్తాడు. దేవసావర్ణి మన్వంతరములో యోగేశ్వర నామంతో అవతరించి ఇంద్రునికి ఐశ్వర్యములను ఇచ్చి సంరక్షిస్తాడు. ఇక 14వది చివరిదైన ఇంద్రసావర్ణి మన్వంతరములో బృహద్భాను నామంతో అవతరించి యజ్ఞ సమూహములను విస్తరిస్తాడు. ఈ విధంగా జగదభిరాముడైన స్వామి అనేక అవతారములను అనేకసార్లు ధరించి లోకములను అనగా జగత్తులను రక్షిస్తున్నాడు. నిర్వాణనాథ శాంతిని మోక్షమును ఇచ్చు మోక్షస్వరూపుడు శ్రీహరి. శాశ్వత సుఖ శాంతి స్వరూపమైన మోక్షమునకు మౌనవ్రతం, వేదాధ్యయనం, తపస్సు, ధర్మాచరణ, ధర్మ ప్రసంగాలు, పురాణ పఠనం, జపం, సమాధి అనునవి సాధనములు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అను భగవద్గీత వాక్యానుసారం మాయను తొలగించుకొని తరించుటకు భగవంతునికి శరణాగతి పొందడం సులభ మార్గం. అనగా పైన చెప్పిన ఎన్ని మార్గములున్నను మోక్షమునకు భగవంతుని శరణు పొంది అతన్ని స్మరించడం మాత్రమే సులభ మార్గం. అట్టి వారికి స్వామి సులభంగా మోక్షప్రదాయకుడుగా ఉండును. సంసార వ్యాధిని పోగొట్టు ఘన వైద్యుడు. మాధవ మహాలక్ష్మికి పతి అయి ప్రకృతి మాయకు జ్ఞానమునకు అధిపతి అయినవాడు. స్వామి మితభాషి, ధ్యానగోచరుడు, ఆరాధించుటకు యోగ్యుడగు భగవంతుడు మాధవుడని మహాభారతంలో కూడా చెప్పబడినది. సర్వాత్మక, సర్వజీవుల ఆత్మస్వరూపుడు అయినవాడు. ప్రాణి సముదాయంతో కూడిన ప్రపంచమునకు స్వామి ఆత్మస్వరూపుడు. మన శరీరం లోపల ఉన్న జీవాత్మ సేవకు ఉపయోగపడినట్లు జీవులమైన మనందరం భగవంతుని శరీరం కనుక భగవంతుని సేవకు ఉపయోగపడవలను. నన్ను కావు సదైత కృష్ణ, అపార దయగల స్వామి నన్ను రక్షింపుము. నీ సేవకు అంకితమై మా జన్మ సార్థకం చేసుకొని నీ దరి చేరేలా అనుగ్రహించుము తండ్రి. జై శ్రీకృష్ణ.